ఎరుగని కథ అంటూ ఉండదురా, కన్నీళ్ళే దాటని కళ్ళేవీ లేవు కదా, కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా, ఆ దైవం ఎప్పుడు ఆడే ఆటే ఇదిరా. బాగున్నారా? ఇప్పుడు ఇలాంటి వరద వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటది. 23 కోట్ల రూపాయలు పెట్టి మన ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఒకటి శాంక్షన్ చేసాం. మీ పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాసా? ఇప్పుడు ఈ అబ్బాయికి మొన్న తల్లికి వందన వచ్చినాయమ్మా. నీకే ఇలా జరిగింది అంటూ నీలో యాక్టివ్ ఉండాలి. నువ్వు ఇన్ఛార్జ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు టేపు? నువ్వు అక్కడ రేవు దగ్గర ఉండి ఏం చేస్తావు? నువ్వు తిరగాలి కదా, 10 ఎవరో చూసుకో. నువ్వు యాక్టివ్ గా నువ్వు కూడా తిరగాలి కదా. ఎక్కడ తిరిగప్పుడు ఆవిడ రాలేదని చెప్తుంది కదా. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. తిరుగుతూ ఉండాలి. మనం ఎక్కడో ఒక చోట కూర్చోవడం కాదు. నువ్వే మరి